నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నారీ శక్తి ఓటుగా మారితేనే మహిళల హక్కులు గుర్తొస్తున్నాయా? రాజ్యాంగం మహిళలకు ఒక భద్రత కవచమా లేక అధికారానికి అలంకారమా? ఈ విషయంపై ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఆసక్తికరమైనది, అదే సమయంలో చాలా కీలకమైనది కూడా. నేను బహుజన ప్రజాకాంక్ష పత్రికకు ఈ మధ్య ఎడిటోరియల్ బోర్డు అనే పేరుతో సంపాదకీయాలు కూడా రాస్తున్నాను. అదే సమయంలో ఒక బహుజన ఐడియాలజీ నుంచే కాకుండా అనేక అంశాలు సంబంధించిన మాట్లాడిన వారి కూడా నేను దాంట్లో ప్రస్తావిస్తున్నాను. నాకు ఆసక్తికరమైంది ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన భారత పార్లమెంట్లో ప్రియాంక గాంధీ గారు చేసిన తొలి ప్రసంగం గురించి మాట్లాడాలని నేను భావిస్తున్నాను. 24 డిసెంబర్ 13న రాజ్యాంగంపై జరిగిన చర్చలో ఆమె లోక్సభలో తొలిసారి మాట్లాడారు. ఆ ప్రసంగంలో ఆమె కేవలం ప్రభుత్వాన్ని విమర్శించలేదు. మహిళా ప్రాతినిధ్యం నుంచి రైతుల సమస్య వరకు, ఆర్థిక అసమానతల నుంచి రాజకీయ ఫిరాయింపుల వరకు, రాజ్యాంగం నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ వరకు అనేక అంశాలపై చాలా పదునైన రాజకీయ భాషలో ప్రస్తావించారు. ఇవి ఎకనామిక్ టైమ్స్లో ప్రత్యేకంగా రాయటం జరిగింది. అయితే నా దృష్టిలో ఆమె ప్రసంగంలో అన్నిటికంటే ముందుగా గమనించాల్సిన ఒక ప్రశ్న ఉంది. అది నారీ శక్తి ఎన్నికలలో ఓటుగా కనిపించినప్పుడు మాత్రమే మహిళలు గుర్తొస్తారా? అంటే ఈ మహిళా రిజర్వేషన్ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా కాలయాపన చేయడానికి ఒక ఎత్తుగడ వేసింది. అందులో భాగంగా చాలామంది పార్లమెంట్ సభ్యులు ఈ మహిళా రిజర్వేషన్లో బీసీలకు ఎందుకు రిజర్వేషను మీరు కేటాయించట్లేదు, మహిళల రిజర్వేషన్ను? దానికి ఇంతవరకు జవాబు లేదు. ఇదే ఈరోజు మనం చర్చకు కేంద్ర బిందువు. ఎన్నికలు వస్తే ప్రతి రాజకీయ పార్టీ మహిళల గురించి మాట్లాడుతుంది. మహిళా సాధికారత అంటారు, నారీ శక్తి అంటారు. ముఖ్యంగా మోదీ గారు ఈ మాట బాగా ఉపయోగించారు. మహిళల కోసం పథకాలు అంటారు. మహిళా ఓట్లు కీలకమని చెప్తారు. ఎందుకంటే మహిళల ఓట్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగేదని రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. కానీ అదే మహిళా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కావాలంటే అక్కడ మాత్రం ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు ఆలస్యం? ప్రియాంక గాంధీ పార్లమెంట్లో ఇదే ప్రశ్నను చాలా చురుకైన పంచ్తో అడిగారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు కదా, మరి దాన్ని అమలు చేయడానికి ఇంతకాలం ఎందుకు వేచి చూడాలి? నేటి మహిళ మరో 10 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడాలి అనే ఆమె ప్రశ్నను లేవనెత్తారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మహిళల ఓటు వేయడానికి ఈరోజు అర్హురాలు, మహిళా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈరోజు అర్హురాలు. మహిళ ఒక పార్టీకి ఓటు వేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈరోజు ఆమె అర్హురాలు. అయితే దేశాన్ని నిర్ణయించే రాజకీయ అధికారంలో తన వంతు ప్రాతినిధ్యం పొందడానికి మాత్రం 10 సంవత్సరాల వరకు ఎందుకు వేచి చూడాలి? ఇదే అసలైన ప్రశ్న. ఈ ప్రశ్న కేవలం కాంగ్రెస్కి సంబంధించింది కాదు, బీజేపీకి సంబంధించింది కూడా కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న. అందుకే ఈ అంశం మీద నేను సంపాదకీయం రాశాను. ఇప్పుడు మరో ప్రశ్న ఏమిటంటే, మన రాజకీయ నాయకులు తరచుగా గతాన్ని ఎందుకు తవ్వుకుంటారు? నెహ్రూ ఏం చేశారు, ఇందిరాగాంధీ ఏం చేశారు,
1975లో ఏం జరిగింది, అప్పుడు ఎవరితో ఏ తప్పు చేశారు, చరిత్రను తెలుసుకోవడం తప్పు కాదు, గతాన్ని చర్చించడం కూడా తప్పు కాదు. కానీ ప్రభుత్వానికి ప్రజలు అడిగిన ఒక ప్రశ్న అడిగినప్పుడు ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమాధానం నెహ్రూ అప్పట్లో ఇలా చేశారని అనే కంటే అది ప్రజల ప్రశ్నకు సమాధానం కాదు. ఈరోజు ఉద్యోగం కోసం తిరుగుతున్న యువకుడికి నెహ్రూ ఏం చేశారన్నది ప్రధాన సమస్య కాదు. ఈరోజు ధరలతో ఇబ్బంది పడుతున్న కుటుంబానికి 1950లో ఏం జరిగిందన్నది ప్రధాన సమస్య కాదు. ఈరోజు ఎరువు కోసం తిరుగుతున్న రైతుకు గత ప్రభుత్వాల చరిత్ర కంటే తన పొలానికి డిఏపి ఎప్పుడు వస్తుందన్నదే ముఖ్యం. అందుకే ప్రియాంక గాంధీ చేసిన విమర్శల్లో ఒక మంచి రాజకీయ పంచింది. గతం మీద మీకు రాజకీయ వాదన ఉండవచ్చు, కానీ వర్తమానం మీద మాత్రం మీ బాధ్యత. నెహ్రూ ఏం చేశారో చరిత్రకారులు పరిశీలిస్తారు, కానీ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలు అడిగేది మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఇక రైతు విషయానికి వస్తే ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్య చాలా సూటిగా ఉంది. రైతుకు ఎంఎస్పి గురించి మాట్లాడుతున్నారు, కానీ డిఏపి అయినా దొరుకుతుందా? ఈ ఒక్క ప్రశ్న వెనుక రైతు జీవితంలో ఎన్నో సమస్యలు దాగి ఉన్నాయి. వర్షం వస్తే సమస్య, వర్షం రాకపోతే సమస్య, వరద వస్తే సమస్య, కరువు వస్తే సమస్య, పంట పండితే ధర లేదు, పంట పండకపోతే అప్పు, ఎరువుల ధర ఎందుకు పెరుగుతుంది, విత్తనాల ధర ఎందుకు పెరుగుతుంది, డీజిల్ ఖర్చు ఎందుకు పెరుగుతుంది, కూలీల ఖర్చు ఎందుకు పెరుగుతుంది, కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా? అదే అసలు ప్రశ్న. అందుకే రైతును కేవలం ఎన్నికల సమయంలో గుర్తుంచుకునే రాజకీయ వ్యవస్థతో కాకుండా రైతు పొలంలో ఉన్నప్పుడు అతనికి రక్షణ ఇచ్చే వ్యవస్థ కావాలి. దేశానికి అన్నం పెట్టే రైతు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పుల కోసం తిరగాల్సి వస్తే ఆ వ్యవసాయ విధానాన్ని విజయవంతమైన విధానం అని ఎలా అంటాం? ఇక ప్రియాంక గాంధీ చేసిన మరొక తీవ్రమైన విమర్శ పెద్ద కార్పొరేట్ సంస్థలు, ముఖ్యంగా ఆదాని గ్రూపుకి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ఆరోపణ. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. ఆమె చేసిన ఆరోపణలు రాజకీయ ఆరోపణలు. వాటిని నిర్ధారించడానికి ప్రతి అంశాన్ని ఆధారాలు, ప్రభుత్వ రికార్డులు, ఒప్పందాలు, దర్యాప్తులు, న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా ప్రశ్నించాలి. కానీ ఆమె లేవనెత్తిన మౌలిక ప్రశ్న మాత్రం మనం పక్కన పెట్టలేం. దేశంలోని పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, గనులు, పరిశ్రమలు, సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులు ఇవి ఎవరి ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయి? ప్రజా వనరులు ప్రజల ప్రయోజనానికే ఉపయోగపడుతున్నాయా, లేక ఆర్థిక అవకాశాలు కొద్దిమంది పెద్ద సంస్థల్లో చేతుల్లోకి ఎక్కువగా ఎందుకు వెళుతున్నాయి? ఇదే అసలు ప్రశ్న. ఒక వ్యక్తిని వ్యతిరేకించడం కాదు, ఒక కంపెనీని వ్యతిరేకించడం కూడా కాదు. ప్రజా సంపద ఎవరి ప్రయోజనానికి పనిచేస్తుంది అన్నదే ప్రశ్న, ప్రజాస్వామ్యంలో అడగాల్సిన ప్రశ్న. ఇక ఆర్థిక న్యాయం. మన రాజ్యాంగ పీఠికలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం అనే 3 గొప్ప లక్ష్యాలు ఉన్నాయి. అంటే కేవలం ఓటు వేయడానికి హక్కు ఇచ్చిన రాజ్యాంగం తన పని ముగించలేదు. ప్రజలకు సమాన అవకాశాలు కావాలి, విద్యలో సమానత్వం కావాలి, ఉపాధిలో సమానత్వం కావాలి, ఆరోగ్యంలో సమానత్వం కావాలి, జీవించే అవకాశాల్లో సమానత్వం కావాలి. కానీ ఒకవైపు కొద్దిమంది చేతిలో సంపద విపరీతంగా కేంద్రీకృతం అవుతూ మరోవైపు పేదవాడు తన ప్రాథమిక అవసరాల కోసం పోరాడాల్సి వస్తే అప్పుడు మనం ప్రశ్నించాల్సిందే, ఆర్థిక న్యాయం ఎక్కడుంది? ఎన్నికల రోజున పేదవాడి ఓటు, కోటీశ్వరుడు ఓటు సమానమే, కానీ ఎన్నికల తర్వాత వారి రాజకీయ ప్రభావం సమానంగా ఉంటుందా? ఒక పేదవాడి గొంతుకు ఎంత మీడియా స్థలం ఉంది? మీడియా పేదవాడి ప్రశ్నను ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? అది ప్రజల వద్దకు చేరుతుందా? ఒక కార్పొరేట్ సంస్థకు మీడియా ఎంత ప్రభావితమై ఉంది? ఒక సామాన్యుడి సమస్య ప్రభుత్వానికి ఎంత వేగంగా కదిలిస్తుంది? ఒక పెద్ద పారిశ్రామికవేత్త సమస్య ప్రభుత్వానికి ఎంత వేగంగా తెలుస్తుంది? ఇవి కూడా ప్రజాస్వామ్యంలో చర్చించాల్సిన ప్రశ్నలే.
ఇప్పుడు ప్రియాంక గాంధీ ప్రసంగంలో ఎక్కువగా వైరల్ అయిన మరో పదం గురించి, వాషింగ్ మిషన్. రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతనిపై కేసులు, ఆరోపణలు, దర్యాప్తులు, అదే నాయకుడు అధికార పక్షానికి దగ్గర అవ్వగానే అవన్నీ మసకబారిపోతున్నాయా అనే రాజకీయ విమర్శను ప్రియాంక గాంధీ వాషింగ్ మిషన్ అనే రూపకంతో చెప్పారు. ఈ వ్యాఖ్య 2024 డిసెంబర్ 13న తొలి లోక్సభ ప్రసంగంలోనే చేసింది. ఇది ఒక రాజకీయ వ్యంగ్యం, కానీ దాని వెనుక ఉన్న ప్రశ్న చాలా తీవ్రమైనది. దర్యాప్తు సంస్థలు నిజంగా స్వతంత్రంగా పనిచేస్తున్నాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నాయకుడిపై దర్యాప్తు వేగంగా జరుగుతుంది. అదే నాయకుడు అధికార పక్షానికి దగ్గరైతే దర్యాప్తు వేగం ఎందుకు మారుతున్నట్టు కనిపిస్తుంది. ప్రతి కేసును వాస్తవాలు, సాక్ష్యాలు, న్యాయస్థానాల ఆధారంగానే నిర్ణయించాలి. కానీ ప్రజల్లో అనుమానాలు రాకుండా దర్యాప్తు సంస్థలు తమ స్వతంత్రతను నిరూపించుకోవాలి. ఎందుకంటే చట్టానికి పార్టీ రంగు ఉండకూడదు. ఇక రాజకీయ ఫిరాయింపుల ప్రశ్న. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. 5 ఏళ్ళు పరిపాలించమని ప్రజలు తీర్పు ఇచ్చారు. మధ్యలో ఎమ్మెల్యేలు, పార్టీలు మారారు. రాజకీయ సమీకరణలు మారాయి. ప్రభుత్వాలు పడిపోయాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు ప్రశ్న వస్తుంది, ప్రజల తీర్పు ఎక్కడుంది? ఒకసారి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పును రాజకీయ కొనుగోళ్లు, అధికార సమీకరణలు మార్చగలిగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల రాజకీయ పరిణామాలను ప్రియాంక గాంధీ ఈ సందర్భంలో ప్రస్తావించారు. అక్కడ కాంగ్రెస్ పాలన ఉంటే ఆ ప్రభుత్వాలను కూల్చివేసి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇది కూడా ఒక పార్టీకి మాత్రమే వర్తించే ప్రశ్న కాదు. ఈరోజు బీజేపీకి వర్తిస్తే రేపు కాంగ్రెస్కి కూడా వర్తించాలి. ఈరోజు కాంగ్రెస్కు వర్తిస్తే రేపు మరొక పార్టీకి కూడా వర్తించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రమాణాలు పార్టీని బట్టి మారకూడదు. ఇక అసలు విషయం రాజ్యాంగం. ప్రియాంక గాంధీ తన ప్రసంగంలో రాజ్యాంగాన్ని సురక్షా కవచ్ అంటే భద్రతా కవచంగా అభివర్ణించారు. న్యాయం, ఐక్యత, భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణ అని వాదించారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం ఒక పుస్తకం కాదు. అది అధికారంలో ఉన్న వారి అలంకారం కాదు. పార్లమెంట్లో చేతిలో పట్టుకోవడానికి మాత్రమే కాదు. రాజ్యాంగం అంటే పేదవాడికి రక్షణ, దళితుడికి సమానత్వం, ఆదివాసికి హక్కు, మహిళలకు గౌరవం, మైనార్టీకి భద్రత, విద్యార్థికి స్వేచ్ఛ, జర్నలిస్టుకు ప్రశ్నించే హక్కు, ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు. అందుకే రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే దానిని నుదుటికి తాకించడం మాత్రమే కాదు, రాజ్యాంగ విలువలను పాలనలో అమలు చేయడం. అదే అసలు పరీక్ష. ప్రియాంక గాంధీ మహబత్ కి దుకాన్ అనే మాటను కూడా ప్రస్తావించారు. ఈ మాట కొందరికి రాజకీయ నినాదంగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్న భావనను మనం అర్థం చేసుకోవాలి. భారతదేశం ఒక మత దేశం కాదు, ఒక భాష దేశం కూడా కాదు, ఒక కుల దేశం కూడా కాదు, ఒక సంస్కృతి దేశం కూడా కాదు. భారతదేశం అనేక భిన్నత్వాల సమాహారం. ఈ భిన్నత్వాల మధ్య మనందరినీ ఒకే పౌరులుగా నిలబెట్టే ప్రధాన ఆధారం ఒక్క భారత రాజ్యాంగమే. అందుకే రాజకీయ పోటీ ఉండాలి, సిద్ధాంత భేదాలు ఉండాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రతిపక్షాన్ని విమర్శించాలి. కానీ ఒకరిని మరొకరు శత్రువులుగా మార్చడం మాత్రం దేశానికి ప్రమాదకరం. ప్రత్యర్థి మీ రాజకీయ శత్రువు కావచ్చు, కానీ అతను మీ దేశ శత్రువు కాదు. ఈ తేడా ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ఇక భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రభుత్వాన్ని, నిర్ణయాన్ని విమర్శించే విద్యార్థి దేశద్రోహి కాడు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే అధ్యాపకుడు దేశద్రోహి కాదు. ప్రజా సమస్యను నిరసన తెలిపే ఉద్యోగి దేశద్రోహి కాడు. ఎందుకంటే ప్రభుత్వం దేశం కాదు. ప్రభుత్వం మారుతుంది, పార్టీలు మారుతాయి, ప్రధానమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు, కానీ దేశం కొనసాగుతుంది. రాజ్యాంగం కొనసాగాలి, ప్రజాస్వామ్యం కొనసాగాలి. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును రక్షించడం దేశాన్ని బలహీనపరచడం కాదు, దేశాన్ని బలపరచడం.
ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాజు వేషం మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళేవాడట. అది ఒక కథ. కానీ అందులో ఒక గొప్ప ప్రజాస్వామ్య పాఠం ఉంది. నాయకుడు ప్రజల చప్పట్లు మాత్రమే వినకూడదు, ప్రజల విమర్శలను కూడా వినాలి. ప్రజలు కోపంగా ఉన్నప్పుడు ఎందుకు కోపంగా ఉన్నారో తెలుసుకోవాలి. రైతు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలి. యువత ఎందుకు నిరాశగా ఉందో తెలుసుకోవాలి. మహిళ ఎందుకు భయపడుతుందో తెలుసుకోవాలి. పేదవాడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకోవాలి. చప్పట్లు వినడానికి సభ చాలు, కానీ ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక పార్లమెంటు విషయానికి వస్తే, పార్లమెంట్ అంటే కేవలం బిల్లులు పాస్ చేసే భవనం కాదు, అది ప్రజల గొంతు వినిపించే స్థలం. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రభుత్వం సమాధానం చెప్తుంది, మంత్రులు వివరణ ఇస్తారు, ప్రధాన జాతీయ సమస్యలపై స్పందిస్తారు. అక్కడ చర్చ జరగాలి, వాదన జరగాలి, ప్రతివాదం జరగాలి. అందుకే పార్లమెంటు చర్చకు సమయం ఇవ్వడం ప్రభుత్వంపై చేసే ఉపకారం కాదు, అది ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రజాస్వామ్య రుణం. ఇప్పుడు ఈ మొత్తం ప్రసంగాన్ని ఒకసారి వెనక తిరిగి చూస్తే, ప్రియాంక గాంధీ కేవలం బీజేపీని విమర్శించారా అంతేనా అంటే నా దృష్టిలో కాదు. ఆమె ప్రసంగంలో రాజకీయ జాడి ఉంది, వ్యంగ్యం ఉంది, దాని లోపల కొన్ని మౌలిక ప్రశ్నలు ఉన్నాయి. మహిళలకు రాజకీయ న్యాయం కావాలి, రైతుకు ఆర్థిక న్యాయం కావాలి, పేదవాడికి సామాజిక భద్రత కావాలి, ప్రతిపక్షానికి రాజకీయ స్వేచ్ఛ కావాలి, జర్నలిస్టుకు ప్రశ్నించే హక్కు కావాలి, విద్యార్థికి ఆలోచించే స్వేచ్ఛ కావాలి, దళితుడికి సమానత్వం కావాలి, ఆదివాసీ హక్కులకు రక్షణ కావాలి, మైనార్టీలకు భద్రత కావాలి. ఇవన్నీ కలిపినప్పుడే రాజ్యాంగ ప్రజాస్వామ్యం బలపడుతుంది. కనుక ప్రియాంక గాంధీ గారిని మీరు సమర్థించవచ్చు, సమర్థించకపోవచ్చు, లేదా వ్యతిరేకించవచ్చు. ఆమె రాజకీయ పార్టీతో మీరు ఏకీభవించకూడా పోకపోవచ్చు, అది మీ హక్కు. కానీ ఆమె లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం మనం చర్చించాలి. మహిళల ఓటు కావాలి. మరి మహిళల రాజకీయ అధికారం ఎందుకు 10 సంవత్సరాలు మోదీ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది? రైతు ఓటు కావాలి. మరి రైతుకు ఎందుకు గిట్టుబాటు ధర ఎందుకు లేదు? ఈ ప్రశ్న అడగాలి. పేదవాడు ఓటు కావాలి. మరి ఆర్థిక న్యాయం ఎందుకు దూరంగా ఉండాలి? ప్రజల ఓటుతో ప్రభుత్వం వస్తుంది. మరి ప్రజల తీర్పును మధ్యలో మార్చే రాజకీయాలకు అర్థం ఏమిటి? అంటే ఇక్కడ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలని ఏర్పరుస్తుంది బీజేపీ. రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటారు. మరి రాజ్యాంగ విలువలను ప్రజల జీవితాల్లో కనిపిస్తున్నాయా? మరి అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, నిన్న ఎవరు ఏం చేశారు అన్నది కాదు, ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఇదే ప్రజల ప్రశ్న, ఇదే ప్రజాస్వామ్య ప్రశ్న, ఇది అధికారాన్ని జవాబుదారీగా నిలబెట్టే ప్రశ్న. బహుజన యుద్ధవేరి ఎప్పుడు ఒక విషయాన్ని చెప్తుంది, ప్రభుత్వం ఏ పార్టీదైనా కావచ్చు, అధికారంలో ఎవరు ఉన్నా కావచ్చు, కానీ రాజ్యాంగం అందరిది, ప్రజాస్వామ్యం అందరిది, ప్రశ్నించే హక్కు అందరిది. ప్రజాస్వామ్యంలో చివరి మాట అధికారానిది కాదు, ప్రజలదే. రాజ్యాంగానికి చివరి యజమాని ప్రభుత్వం కాదు, ప్రజలే. అందుకే మనం ప్రశ్నిద్దాం, మన హక్కుల కోసం మాట్లాడదాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. మీకు ఈ విశ్లేషణ నచ్చితే బహుజన యుద్ధవేరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మళ్ళీ మరో సమస్యతో కలుద్దాం. జై భీమ్, జై రాజ్యాంగం, జై బహుజన సమాజం.